వావ్! నాకైతే భలే అనిపిచ్చేసింది. నేను అడుగుతున్న క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తున్నారు. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిచ్చేసింది. ఆన్సర్ వచ్చేసి గోనె సంచి అదేనండి బస్తా. ఇంకొక క్వెషన్ వచ్చేసి ఏంటి అంటే ఒకవైపు నుంచి తింటూనే ఇంకొక వైపు నుంచి కక్కుతాడు. మళ్ళీ ఇంకొకసారి ఒకవైపు నుంచి తింటూనే ఇంకొక వైపు నుంచి కక్కుతాడు. తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. దీని మీదైతే ఒక సాంగ్ గూడా ఉండింది. అంటే ఆన్సర్ మీద. సో, ఈరోజొచ్చేసి మేము తాలింపన్నం అయితే చేస్తున్నాను నైట్ డిన్నర్‌కి. ఆఫ్టర్‌నూన్ అయితే రైస్ మిగిలింది. ఆ కొంచెం అంటే కర్రీ ఏం చేయనని చెప్పేసి ఇంగ ఇట్లా తాలింపన్నంతో సర్ది పెట్టుకుందాంలే అని తాలింపన్నం అయితే చేస్తున్నాననమాట. కొంతమంది పసుపు అంటే పచ్చగా చేస్తారు. కొంతమంది కారంతో చేస్తారు. నేనైతే కారంతోనే చేసేసిన. మీరెట్లా చేస్తారో కామెంట్ చేసేయండి. నాకు కొంచెం గిన్నె చిన్నగా అయిందేమో అనిపించింది. ఇగ పర్లేదు అడ్జస్ట్ అయితే చేసేసాను. ఇందులో ఒక ఎగ్ ఏస్తే ఇంకా బాగుండు. కాకపోతే వెడ్నెస్‌డే మేము తినమనమాట. మా హస్బెండ్ అయ్యప్ప భక్తుడు. 18 టైమ్స్ ఏస్తానైతే మొక్కిండనమాట. 3 టైమ్స్ అయితే అయిపోయింది. లాస్ట్ టైమ్ నేను ప్రెగ్నెంట్. ఇప్పుడు చిన్న పాప ఉంది. అందుకని ఎయలేదు. బై బై.